నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ న్యూస్ విత్ జర్నలిస్ట్ ప్రవీణ్. ప్రజలారా, నేను ఈరోజు ఒక సందేశం చెప్పబోతున్నా. ఈ మధ్యకాలంలో వాట్సాప్ గ్రూప్లలో ఈ వాట్సాప్ వచ్చిన కాంచి యువత ఆ యొక్క కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలకు వాళ్ళు ఉన్న అటువంటి పార్టీలకు అనుకూలంగా జై కాంగ్రెస్, జై టిఆర్ఎస్, జై బిఆర్ఎస్, జై బీజేపీ అంటూ వాళ్ళ నాయకులకు, ఆ ఎమ్మెల్యేలకు, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కు వాళ్ళు ఈ సమయం అంతా వేస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ యువతకు ఒక సందేశం నేను చెప్తున్నా. ఏం చేయాలంటే, అయితే వాళ్లకు జై కొట్టే బదులు మనమే జై కొట్టించుకుంటే పోతుంది కదా. అది ఎట్లా అంటే, బడుగు బలహీన వర్గాల కోసము ఒక బీసీ సంఘం నాయకుడు జాదుల సీనన్న గారు అటువంటి వాళ్ళందరూ ఎంతో మంది మహనీయులు మన బీసీల రాజాది కోసం కొట్లాడుతున్నారు. వాళ్ళ గురించి గ్రూపులలో చర్చ చేయాలి కదా. ఇప్పుడు విశారదన్ మహారాజ్ గారు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలని విశారదన్ మహారాజ్ గారు కొట్లాడుతున్నారు. వాళ్ళ గురించి గ్రూపులలో చర్చ జరగాలి కదా. ఇప్పుడు ఆర్ కృష్ణన్న బీసీ సంఘం కోసం ఎన్నో ప్రసంగాలు చేస్తుంటారు. బీసీ సంఘం గురించి ఎన్నో దిక్కులో మాట్లాడతారు. వాళ్ళ గురించి ప్రసంగం నడవాలి కదా. గ్రూపులలో ఈ చర్చ అనేటువంటిది జరగాలి కదా. ఇప్పుడు తీన్మార్ మల్లన్ ఉన్నాడు, బీసీ గలం ఎత్తుకున్నాడు. వీళ్ళ గురించి చర్చ జరిగే అటువంటి అవసరం ఉంది కదా. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే మిమ్మల్ని పట్టించుకుంటాడా? ఇప్పుడు మీరు జైలు కొట్టే ఎమ్మెల్యే మిమ్మల్ని పట్టించుకోడు. మీకు ఏదైనా పరిస్థితి ప్రభావం ఏమన్నా ఇబ్బంది అయితే మీకు మీ దగ్గరికి కూడా రాడు. కానీ మీరు గ్రూపులలో మాత్రం రోజు లొల్లి పెట్టుకుంటారు. ఇక ఆయన పొద్దుగాల ఉద్యమం స్టార్ట్ అయితే నైట్ 12 గంటల దాకా నడుస్తూనే ఉంటుంది. అది అయితే గ్రూపులలో ఈ సమస్యలు జరుగుతున్నాయి. మన అణగారిన వర్గాలకు, బీసీ సమాజానికి, ఎస్సీ ఎస్టీ సమాజానికి న్యాయం చేకూరాలంటే మన యువత అనేది ఒక్కటి కావాలి. ఒక్కటయ్యి మనకు మనమే ఓటేసుకొని మనమే ఎమ్మెల్యేలుగా అవతరించాలి. ప్రజలారా, ఇదే సామాజిక న్యాయం అంటే. ఒక అగ్రవర్ణానికి, ఒక ఎమ్మెల్యేకు, గుత్తేదారిపత్యాలకు జై కొట్టడం వల్ల మనకు ఒరిగేది ఏం లేదు. ఇదే నా సందేశము.